వెల్కమ్ టు శ్రీశ్రీ ఇన్స్టిట్యూట్ ఫ్రమ్ విజయనగరం. ప్రధానంగా శ్రీశ్రీ ఇన్స్టిట్యూట్లో నూతన బ్యాచ్లు త్వరలో ప్రారంభం కానున్నాయి. అంటే తెలుగు మీడియం బ్యాచ్ అండ్ ఇంగ్లీష్ మీడియం బ్యాచ్. తెలుగు మీడియం బ్యాచ్ 3, అదేవిధంగా 8/2026 అంటే 8వ నెల 3వ తారీఖున, అదేవిధంగా అదే 8వ నెల 3వ తారీఖున ఇంగ్లీష్ మీడియం బ్యాచ్, తెలుగు మీడియం బ్యాచ్ 2 ప్రారంభాన్ని గమనించాలి. అదేవిధంగా డిఎస్సి బ్యాచ్ కూడా ప్రజెంట్ అడ్మిషన్ జరుగుతున్నాయి. ఇదే 8వ నెల 23వ తారీఖున డిఎస్సి బ్యాచ్ క్లాసులు అనేవి, ఎస్జిటి క్లాసులు అనేవి ప్రారంభం కానున్నాయని మనం గమనించాలి. అదేవిధంగా మనం ఏదైనా ఎగ్జామ్స్ రాయాలనే గ్రాండ్ టెస్టులు కావచ్చు, డివిజనల్ టెస్టులు కావచ్చు, ఇటువంటి టెస్టులు ఏవైనా టెస్టులు రాయాలి, డైలీ టెస్టులు రాయాలంటే మన ప్లేస్టోర్లోకి వెళ్ళి శ్రీశ్రీ అనే లోగో కనిపిస్తుంది, ఇన్స్టాల్ చేసుకుంటే డైరెక్ట్గా దానిపైన మొత్తం డిస్ప్లే అవుతాయి. మీరు డైరెక్ట్ టెస్ట్లు అనేవి ఫ్రీగా రాసుకోవచ్చు. కొన్ని వీడియోలు కూడా ఫ్రీగా పెట్టడం జరిగింది. మీరు వాచ్ చేసిన తర్వాత మీకు మా కంటెంట్ నచ్చిన తర్వాత మీరు పర్చేజ్ చేసుకొని మీరు యాప్ను కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే ప్రతిరోజు వీడియోలు అప్లోడ్ చేస్తూనే ఉంటారు. ప్రజెంట్ ప్రాసెస్లో ఉంది కాబట్టి మీరు ఎగ్జామ్స్ అనేవి ప్రజెంట్ రాస్తే మరి కొద్ది రోజుల్లో కూడా అన్ని కోర్సులు కూడా పూర్తి స్థాయిలో పెట్టడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ మనం ఇప్పుడు జనరల్ అవేర్నెస్ అంటే ప్రజెంట్ ఆర్ఆర్బి గ్రూప్ డి త్వరలో ఇదే నెలలోనే ఆగస్టు 3 నుంచి స్టార్ట్ అవబోతుంది. ఆగస్ట్ ఫస్ట్ వీక్లో స్టార్ట్ అవబోతుంది. కాబట్టి ఆర్ఆర్బి గ్రూప్ డి దృష్టిలో పెట్టుకొని ప్రీవియస్ బిట్లని మనం బేస్ చేసుకుంటూ మనం పాత పేపర్లని మొన్న జరిగిన 2025 పేపర్ని బేస్ చేసుకుంటూ అదే పేపర్ని తీసుకుంటూ దాని లింకప్ చాలా వరకు కరెంట్ అఫైర్స్ కవర్ చేస్తూ చెప్పడం జరుగుతుంది. ఒకసారి గమనించండి. ఇక్కడ 2026 షిఫ్ట్ 1 ఆర్ఆర్బి గ్రూప్ డి ఫిబ్రవరి 4th అడిగిన క్వశ్చన్ ఒకసారి పరిశీలించండి సార్. భారతదేశ సంయుక్త సైనిక సంసిద్ధతను ప్రదర్శించడానికి ద్వీప్ శక్తి విన్యాసం ఇటీవల ఎక్కడ నిర్వహించబడింది? ఇది క్వశ్చన్ అండి. ఆప్షన్ 1 విశాఖపట్నం, ఆప్షన్ 2 కొచ్చి, ఆప్షన్ సి అండమాన్ నికోబార్ ఐలాండ్, ఆప్షన్ డి కాండ్లా ఇచ్చాడు. వేర్ వాజ్ ద ద్వీప్ శక్తి ఎక్సర్సైజ్ రీసెంట్లీ కండక్టెడ్ టు డెమోన్స్ట్రేట్ ఇండియన్స్ జాయింట్ మిలిటరీ, గుర్తుపెట్టుకోవాలి, మిలిటరీ ఎక్సర్సైజ్ అనేది ఎక్కడ నిర్వహించబడింది అడిగాడు. భారతదేశ సంయుక్త సైనిక సంసిద్ధతను ప్రదర్శించడానికి ఏ శక్తి అన్నాడు? ద్వీప్ శక్తి. ఏ శక్తి ఎక్కడంటే ద్వీప్ శక్తి. ఈ విన్యాసం ఇటీవల ఎక్కడ నిర్వహించబడింది? విశాఖపట్నము, కొచ్చి, అండమాన్ నికోబారు, కాండ్లా. చాలా వరకు మనకి ఈ విన్యాసాలు అనేవి ప్రధానంగా ఎవరెవరు పాల్గొంటారంటే ఈ విన్యాసాల్లోని ఆర్మీ, అదేవిధంగా నేవీ, అదేవిధంగా ఎయిర్ ఫోర్స్. ప్రధానంగా ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్సు ఈ త్రివిధ దళాలు పాల్గొనడం జరుగుతుంది విన్యాసాల్లోని. ఇటువంటి ద్వీప్ శక్తి అనేది 2026లో రీసెంట్గా మరి ఎక్కడ సార్ వీళ్ళు నిర్వహించారు? మెయిన్ ద్వీప్ శక్తి అనగానే గుర్తుపెట్టుకోవాలి, అండమాన్ నికోబార్ ఐలాండ్ అనేది రైట్ ఆన్సర్. ఆప్షన్ సి విశాఖపట్నం అనేది రాంగ్ ఆన్సర్, కొచ్చి రాంగ్ ఆన్సర్, కాండ్లా రాంగ్ ఆన్సర్. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి అండమాన్ నికోబార్ ఐలాండ్. ప్రజెంట్ ఇండియన్ ఆర్మీ చీఫ్ ఎవరు అడుగుతాడు? ధీరాజు సేద్ ప్రజెంట్ ఇండియన్ ఆర్మీ చీఫ్గా నువ్వు గమనించాలి. ప్రజెంట్ ఇండియన్ నేవీ చీఫ్ ఎవరు అడుగుతాడు? నేవీ చీఫ్ ఎవరు సార్ అంటే కృష్ణ స్వామినాథన్ గుర్తుపెట్టుకో. ప్రజెంట్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ అమర్ప్రీత్ సింగ్. ఈ త్రివిధ దళాలు, ఈ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ అనేవి రీసెంట్గా ద్వీప్ శక్తి అనేది, ఇదిగోండి సార్, ద్వీప్ శక్తి ఎక్సర్సైజ్ రీసెంట్లీ కండక్టెడ్ టు డెమాన్స్ట్రేట్ ఇన్ ఇండియా అన్నాడు. ఎక్కడంటే అండమాన్ నికోబార్ ఐలాండ్. అండమాన్ నికోబార్ దీవుల యొక్క నూతన రాజధాని అడిగాడు మన పేపర్లో. పాత రాజధాని పోర్ట్ బ్లేరు, కొత్త రాజధాని శ్రీ విజయపురం అని నువ్వు గమనించాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రజెంట్ ఆర్మీ చీఫ్ ఎవరంటే ధీరాజ్ సేదు, ప్రజెంట్ నేవీ చీఫ్ ఎవరంటే కృష్ణ స్వామినాథన్, ప్రజెంట్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఎవరంటే అమర్ప్రీత్ సింగ్ అని గమనించాలి. నెక్స్ట్ రెండో ప్రశ్న పరిశీలిస్తే భారతదేశపు మొట్టమొదటి క్వాంటమ్ కంప్యూటర్ ఇటీవలే ఎక్కడ ప్రారంభించబడింది? ప్రశ్న 2 ఒకసారి అబ్జర్వ్ చేయండి సార్. వేర్ విల్ ఇండియన్ ఫస్ట్ క్వాంటమ్ కంప్యూటర్ బి లాంచ్డ్ రీసెంట్లీ అన్నాడు. అంటే జనరల్గా ఎప్పుడైతే రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రధానంగా తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ యొక్క నూతన రాజధాని అమరావతి, ఏదైతే అమరావతి ఉందో మరి అమరావతిలోని మొట్టమొదటి క్వాంటమ్ కంప్యూటర్ను ఇటీవలే ప్రారంభించడం జరిగింది. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. డైరెక్ట్ ఆన్సర్గా నువ్వు గమనించాలి.
బెంగళూరు తప్పు, హైదరాబాద్ తప్పు, పూణే తప్పు. చాలామంది బెంగళూరు ఎక్స్పెక్ట్ చేస్తారు, ఎందుకంటే దాన్ని సైన్స్ సిటీ ఆఫ్ ఇండియా, ఎలక్ట్రానిక్ సిటీ ఆఫ్ ఇండియా, స్పేస్ సిటీ ఆఫ్ ఇండియా, గార్డెన్ సిటీ ఆఫ్ ఇండియా, కంప్యూటర్ సిటీ ఆఫ్ ఇండియా, టెక్నాలజీకి పేరు కాబట్టి బెంగళూరు మన ఇస్రో అక్కడే ఉంది కాబట్టి చాలామంది ఎక్స్పెక్ట్ చేస్తారు. ఇది రాంగ్ ఆన్సర్. ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటి, అందుకే వేర్ విల్ ఇండియన్ ఫస్ట్ క్వాంటమ్ కంప్యూటర్ బి లాంచ్డ్ రీసెంట్లీ. చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ సార్ అంటే అమరావతి ఇస్ రైట్ ఆన్సర్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమరావతిలో ప్రారంభించడం జరిగిందని మనం గమనించాలి. ది మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్ మనం పరిశీలిస్తే, శాంతి భద్రతల పరిరక్షణలో తన విశిష్ట సేవలకు గాను ఏ రాష్ట్ర పోలీసు దళం 2026 ఏప్రిల్లో రాష్ట్రపతి పోలీస్ పతాక పురస్కారానికి ఎంపికయ్యింది? ఏ స్టేట్ అడిగాడు సార్. విచ్ స్టేట్ పోలీస్ ఫోర్స్ అప్రూవ్డ్ ఫర్ ద ప్రెసిడెంట్స్ పోలీసు, గుర్తుపెట్టుకోవాలి, పోలీస్ కలర్ అవార్డు ఇన్ ఏప్రిల్ 2026 ఫర్ ఇట్స్. అంటే ఏది సార్ అన్నారు, ఆ ఏ పోలీస్ సర్వీస్ అనేది, ఏ పోలీస్ దళం అనేది చూసుకోవాలి. లా అండ్ ఆర్డర్ అని ఇచ్చాడు ఇక్కడ. అంటే శాంతి భద్రతల పరిరక్షణలో తన విశిష్ట సేవలకు గాను ఏ రాష్ట్ర పోలీసు దళం ఏప్రిల్ 2026లో రాష్ట్రపతి పోలీస్ పతాక పురస్కారానికి ఎంపిక అయిందన్నాడు. విచ్ స్టేట్ పోలీస్ ఫోర్స్ అప్రూవ్డ్ ఫర్ ద ప్రెసిడెంట్స్ పోలీస్ కలర్ అవార్డు ఇన్ ఏప్రిల్ 2026 అన్నాడు. మరి ఆ రాష్ట్రం ఏంటి సార్ అంటే గమనించాలి. రాష్ట్రపతి పోలీసు పతాక అవార్డు విజేతగా నిలిచిన పోలీసులు ఏ పోలీసులు అంటే ఏ రాష్ట్ర పోలీసులకు ఇవ్వడం జరిగిందని అడిగాడు. ఈ ఆప్షన్ ఏ ఢిల్లీ పోలీసులు, ఆప్షన్ బి మహారాష్ట్ర పోలీసులు, ఆప్షన్ సి ఉత్తరప్రదేశ్ పోలీసులు, ఆప్షన్ డి ఒడిశా పోలీసులు. ఇందులోని ఢిల్లీ పోలీసులు రాంగ్ ఆన్సర్, మహారాష్ట్ర పోలీసులు రాంగ్ ఆన్సర్, ఉత్తరప్రదేశ్ పోలీసులు రాంగ్ ఆన్సర్. రైట్ ఆన్సర్ ఒడిశా పోలీసులు. ఆ ప్రజెంట్ భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఒడిశా రాష్ట్రమే ఈవిడిది కూడాను. మరి ఇటువంటి రాష్ట్రపతి పోలీస్ పతాక అవార్డు ఒడిశా పోలీసులకు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే గత 25 సంవత్సరాలు బట్టి ఆ ఒడిశా రాష్ట్రంలో ప్రధానంగా సేవా కార్యక్రమం కావచ్చు, అక్కడ తీసుకుంటే ఒడిశా రాష్ట్రంలోని భద్రతా దళాలు, ఒడిశాలోని భద్రతా విషయంలో కావచ్చు, సేవ కావచ్చు, అదేవిధంగా భద్రత కావచ్చు, ఇటువంటి విషయాల్లోని పోలీసులు అత్యున్నతమైన సేవలు చేయడం వలన ఈ రాష్ట్రపతి పోలీసు పతాక అవార్డు అనేది ఒడిశా పోలీసులకు ఇవ్వడం జరిగింది. నువ్వు గమనించాలి. 2026 ఏప్రిల్లో వెరీ వెరీ ఇంపార్టెంట్. ద్రౌపది ముర్ము పురస్కారానికి ఎంపిక అయింది. మళ్ళీ ఇది రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీద కూడా అందజేస్తారని నువ్వు గమనించాలి. ఎందుకంటే బిఫోర్ 25 ఇయర్స్ ఆ స్టేట్లో పోలీసులు అత్యున్నతమైన సేవ, అత్యున్నతమైన భద్రత, ప్రొటెక్షన్ కల్పిస్తున్నారు కాబట్టి ఆ స్టేట్ గవర్నమెంట్కి, ఆ స్టేట్ పోలీసులకి ఈ అవార్డు అనేది రావడం జరిగింది. రాష్ట్రపతి పోలీస్ పతాక పురస్కారం నువ్వు గమనించాలి. అదేవిధంగా తీసుకుంటే మనకి ఇక్కడ ఒడిశా అనగానే మనకు గుర్తు రావాలి చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఒడిశా. ప్రజెంట్ సార్ ఒడిశా ముఖ్యమంత్రి అవ్వాలంటే మోహన్ చరణ్. అదేవిధంగా తీసుకుంటే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అవ్వాలంటే యోగి ఆదిత్యనాథ్. మహారాష్ట్ర ముఖ్యమంత్రి అవ్వాలంటే దేవేంద్ర ఫడ్నవీస్. ఢిల్లీ ముఖ్యమంత్రి అవ్వాలంటే రేఖా గుప్తాను గమనించాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. రాష్ట్రపతి పోలీస్ పతాక పురస్కారానికి ఎంపికైన పోలీసు వ్యవస్థ ఏదంటే ఒడిశా పోలీస్ అని గమనించగలవు. నెక్స్ట్ తీసుకుంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ యువ విజ్ఞాన కార్యక్రమం అన్నాడు. యువ విజ్ఞాన కార్యక్రమం ఇటీవల వార్తల్లో వచ్చింది. దీనిని ఏ సంస్థ నిర్వహిస్తోందన్నాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్ యువ విజ్ఞాన కార్యక్రమం ప్రోగ్రామ్ రీసెంట్లీ ఇన్ న్యూస్ ఈజ్ కండక్టెడ్ బై విచ్ ఆర్గనైజేషన్ అన్నాడు. యువ విజ్ఞాన కార్యక్రమం అన్నాం. ఈ ప్రోగ్రామ్ అనేది రీసెంట్లీ ఇన్ న్యూస్ ఈజ్ కండక్టెడ్ బై విచ్ ఆర్గనైజేషన్. ఈ కార్యక్రమాన్ని ఇటీవల వార్తల్లోకి వచ్చింది. యువ విజ్ఞానం అనేది ఎవరు సార్, దీన్ని ఏ సంస్థ నిర్వహిస్తుంది అన్నాడు. ఆప్షన్ ఏ డిఆర్డిఓ, ఆప్షన్ బి నాసా, ఆప్షన్ సి ఇస్రో, ఆప్షన్ డి మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇచ్చాడు. ఇందులో డిఆర్డిఓ అనేది కాదు, డిఫెన్స్ రీసెర్చ్ అనేది, నాసా కాదు. అదేవిధంగా తీసుకుంటే రైట్ ఆన్సర్గా ఇస్రోగా గమనించాలి. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. అదేవిధంగా మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇది రాంగ్ ఆన్సర్గా నువ్వు పరిగణించాలి. అయితే ఇక్కడ ఇస్రో అనేది ఈ యువ విజ్ఞాన కార్యక్రమానికి ఎవరైతే యువ విజ్ఞానం అంటే యువకులు అంటే ఎవరైతే ఉన్నారో ప్రజెంట్ చదువుకున్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థుల నుంచి
టెక్నాలజీ, సైన్స్ అండ్ టెక్నాలజీని బయటికి వెలికి తీయాలి. సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎస్ఎన్టీ అంటాం, సైన్స్ అండ్ టెక్నాలజీ. అదేవిధంగా వాళ్ళలో ఉన్న సృజనాత్మకత శక్తిని భవిష్యత్ తరాలకు వాళ్ళని శాస్త్రవేత్తలుగా తయారు చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి బీజం వేయడం జరిగింది ఇస్రో వారు. ఇస్రో అనగానే మనకు గుర్తు రావాలి, 1969లో స్థాపించారు. ఇస్రో ప్రధాన కార్యాలయం బెంగళూరులో ఉందని గమనించాలి. ప్రజెంట్ ఇస్రో చైర్మన్ ఎవరంటే వి నారాయణన్ గమనించాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకో. యువ విజ్ఞాన కార్యక్రమం అనేది ఇస్రో అనే సంస్థ దీన్ని నిర్వహిస్తోంది. ఎందుకంటే విద్యార్థుల్లో సైన్స్ అండ్ టెక్నాలజీ పైన సృజనాత్మకత శక్తిని బయటికి వెలికి తీయాలి, భవిష్యత్తు శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని గమనించాలి సార్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రజెంట్ ఇస్రో చైర్మన్ ఎవరంటే నారాయణన్. నెక్స్ట్ మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ క్వశ్చన్ గమనించాలి. ఏ దేశ ఉప ప్రధానమంత్రి డెనిస్ మాంటోరో ఇటీవలే భారతదేశాన్ని సందర్శించారు? ఏ దేశ ఉప ప్రధాని మంత్రి డెనిస్ మాంటోరో ఇటీవలే భారతదేశాన్ని సందర్శించారు? ది డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ విచ్ కంట్రీ డెనిస్ మాంటోరో రీసెంట్లీ విజిట్ ఇన్ ఇండియా? ది డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ విచ్ కంట్రీ డెనిస్ మాంటోరో రీసెంట్లీ విజిట్ ఇన్ ఇండియా? చైనా, ఆప్షన్ ఏ చైనా, అదేవిధంగా తీసుకుంటే ఆప్షన్ బి రష్యా, అదేవిధంగా ఆప్షన్ సి ఫ్రాన్సు, అదేవిధంగా జర్మనీ ఇచ్చాడు. రైట్ ఆన్సర్ సార్, డైరెక్ట్ ఆన్సర్ రష్యా దేశానికి చెందిన డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఎవరు సార్ అంటే డెనిస్ మాంటోరో మన భారతదేశాన్ని సందర్శించడం జరిగిందని గమనించాలి. రైట్ ఆన్సర్ ఏదంటే రష్యా గమనించాలి. ఎందుకంటే రష్యా దేశాన్ని ప్రజెంట్ రష్యా అధ్యక్షుడు ఎవరంటే వ్లాదిమిర్ పుతిన్. రష్యా ప్రజెంట్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఎవరంటే డెనిస్ మాంటోరో అని గమనించాలి. చైనా అధ్యక్షుడు ఎవరంటే జీన్ పింగ్. ఫ్రాన్స్ అనగానే గుర్తు రావాలి ప్రెసిడెంట్ ఆఫ్ ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమోనియల్ మ్యాక్రాన్ గుర్తు రావాలి. జర్మనీ వైస్ ఛాన్సలర్ ఫెడరిక్ మెర్జ్. ఇవన్నీ కూడా కరెంట్ డేటా పరంగా మనం తెలుసుకోవాలి. కాబట్టి భారతదేశానికి ఇటీవలి కాలంలో డెనిస్ మాంటోరో అనే రష్యా దేశానికి చెందిన వ్యక్తి మన ఇండియాని విజిట్ చేయడం జరిగిందని గమనించాలి. ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రశ్న ఒకసారి పరిశీలించండి సార్. నెక్స్ట్ ప్రశ్న ఒకసారి పరిశీలిస్తే భారతదేశపు మొట్టమొదటి స్వదేశ బొగ్గు నుండి అమోనియం నైట్రేట్ ప్రాజెక్టు ఏ రాష్ట్రంలో స్థాపించబడింది? వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. ఇన్ విచ్ స్టేట్ వాజ్ ఇండియా ఫస్ట్ ఏదైతే ఉందో ఈ స్వదేశ బొగ్గు అన్నాడు కోల్ టు అమోనియం నైట్రేట్ ప్రాజెక్ట్ ఎస్టాబ్లిడ్ విచ్ స్టేట్ ఇన్ ఇండియా అంటే భారతదేశపు మొట్టమొదటి స్వదేశ బొగ్గు నుండి అమోనియం నైట్రేట్ ప్రాజెక్ట్ ఏ రాష్ట్రంలో స్థాపించబడిందని అడిగాడు. ఆప్షన్ ఏ కేరళ, ఆప్షన్ బి మహారాష్ట్ర, ఆప్షన్ సి ఒడిస్సా, ఆప్షన్ డి రాజస్థాన్ ఇచ్చాడు. డైరెక్ట్ ఆన్సర్ సార్ రీసెంట్లీ భారతదేశంలో ఈ ఒడిస్సా రాష్ట్రంలోని ఈ బొగ్గు నుండి అమోనియం నైట్రేట్ ప్రాజెక్ట్ను ఈ రాష్ట్రంలో స్థాపించారు గమనించాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్ ఒడిస్సా. ఇప్పుడు గుర్తుపెట్టుకోవాలి. కేరళ అనగానే మనకి ఒడిస్సా గుర్తు రావాలి. అసలు ఒడిస్సాలోని ప్రధానంగా ఒడిస్సా అనగానే మనకు ఒక బిట్టు గుర్తుపెట్టుకోవాలి. ఒడిస్సా ముఖ్యమంత్రి ఎవరంటే మోహన్ చరణ్. ఒడిస్సా దేనికి ఫేమస్ అంటే బాక్సైట్. భారతదేశంలో బాక్సైట్ ఉత్పత్తిలో ప్రథమ స్థానం ఏదంటే ఒడిస్సాను గమనించాలి. పారాద్వీప్ అనే ఓడరే ఉంది. తుఫాన్స్ని గరిష్టంగా ఎదుర్కొన్న ఓడరేవే పారాద్వీప్. ఆప్షన్ సి ఇది ఒడిస్సా దీనికి ఆన్సర్గా పరిగణించాలి. కేరళ ముఖ్యమంత్రి ఎవరు సార్? ఆల్రెడీ మాట్లాడాం మనం. కేరళకి చీఫ్ మినిస్టర్ ఎవరంటే జోసెఫ్ విజయ్. కేరళకి చీఫ్ మినిస్టర్ ఎవరు సార్ అంటే సతీసన్. తమిళనాడుకి అయితే జోసెఫ్ విజయ్. మహారాష్ట్ర దేవేంద్ర ఫడ్నవీస్. రాజస్థాన్ తీసుకుంటే భజన్లాల్. ఒడిస్సా ముఖ్యమంత్రి ఎవరు సార్ అంటే మోహన్ చరణ్ అని గుర్తుపెట్టుకోవాలి. మరి జనరల్గా బొగ్గు నుండి అమోనియం నైట్రేట్ ప్రాజెక్టు ఏ రాష్ట్రంలో స్థాపించబడిందంటే ఒడిస్సా గుర్తుపెట్టుకోవాలి. ఈ బాక్సైట్ ఉత్పత్తిలో ఫస్ట్ ఒడిస్సాను గమనించాలి సార్. మన కోణార్క్ సన్ టెంపుల్ కూడా ఇక్కడ ఫేమస్ టెంపుల్ ఉంది. ఇటీవల కాలంలో పూరి జగన్నాథ్ రథయాత్ర ఫెస్టివల్ జరిగింది ఇదే రాష్ట్రంలో. నెక్స్ట్ ప్రశ్న ఒకసారి పరిశీలించండి సార్. 2026 G7 అధ్యక్షత పదవిలో ఉన్న ఫ్రాన్స్ ఏ నగరంలో వన్ హెల్త్ సమ్మిట్ నిర్వహించిందన్నాడు? ఫ్రాన్స్ హోస్టెడ్ ది వన్ హెల్త్ సమ్మిట్ అండర్ ద G7 చూసుకోండి ప్రెసిడెన్సీ ఇన్ 2026 ఎట్ విచ్ సిటీ అన్నాడు. ఫ్రాన్స్ హోస్టెడ్ ద
వన్ హెల్త్ సమ్మిట్ అండర్ ది G7 ప్రెసిడెన్సీ ఇన్ 2026 ఎట్ విచ్ సిటీ అన్నాడు. డైరెక్ట్ ఆన్సర్ సార్, 52వ G7 సమ్మిట్ అనేది ఫ్రాన్స్లో నిర్వహించారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎవరంటే ఎమాన్యుయల్ మ్యాక్రాన్. రీసెంట్గా జరిగింది 2026లోని ఈ G7 సమ్మిట్ అనేది. అయితే వాళ్ళు అడిగింది ఏంటంటే వన్ హెల్త్ సమ్మిట్ అనేది ఎక్కడ నిర్వహించాడు అన్నాడు. పారిస్. తప్పు సార్, ఫ్రాన్స్ రాజధాని పారిస్ అనేది. లియోన్. సెకండ్ ఆన్సర్ ఈజ్ రైట్ సార్, సెకండ్ ఆన్సర్ ఈజ్ రైట్, లియోన్ నగరం. తర్వాత థర్డ్ వన్ రైట్, తర్వాత థర్డ్ వన్ రాంగ్ ఆన్సర్, ఫోర్త్ వన్ ఇజ్ రాంగ్ ఆన్సర్, డి అనేది నైస్ అనేది. మనకు కావాల్సింది వన్ హెల్త్ సమ్మిట్ ఎక్కడ నిర్వహించారు అంటే ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్, లియోన్ అని గుర్తుపెట్టుకోవాలి. G7 గురించి క్లారిటీగా ఒక వీడియో చేయడం జరిగింది. గ్రూప్ ఆఫ్ 7 కంట్రీస్ ఉంటాయి. దాని కోడ్ కూడా చెప్పడం జరిగింది సార్, ABCFR EGG అని రాశాను. కోడ్ ABCFR. కోడ్ ఏంటి సార్ అంటే EGG ఎగ్. ఇవి 7 దేశాలు గ్రూప్ ఆఫ్ 7లోని. మొన్న 52వ G7 గ్రూప్ ఆఫ్ 7 కంట్రీస్ సమ్మిట్ జరిగింది. ABCFR అంటే ఏ అంటే అమెరికా, బి అంటే బ్రిటన్, సి అంటే కెనడా, ఎఫ్ అంటే ఫ్రాన్స్, ఆర్ అంటే రష్యా, ఈ అంటే ఇటలీ, జర్మనీ, జపాన్. గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ చెప్పడం జరిగి సపరేట్గా దీని గురించి ఒక వీడియో కూడా చేశాను. కంప్లీట్ G7 మీద ఒకసారి మీరు ఒకసారి మన ఛానల్ శ్రీ యూట్యూబ్ ఛానల్లో చూస్తే మనకు కనిపిస్తుంది. అమెరికా, బ్రిటన్, కెనడా, ఫ్రాన్స్, రష్యా, ఇటలీ, జర్మనీ, జపాన్ను గమనించాలి. వీళ్ళందరూ అధ్యక్షులు కూడా హాజరయ్యారు. ప్రతి దేశానికి అధ్యక్షులు ఎవరు, ప్రెసిడెంట్లు ఎవరు అన్నీ కూడా చెప్పడం జరిగింది. ప్రీవియస్ వీడియో మీరు వాచ్ చేస్తే ఈ G7 మీద పూర్తి ఇన్ఫర్మేషన్ మనం చెప్పడం జరిగింది. కింది రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలోని కోన్యాక్ నాగా తెగవారు ఓలియాంగ్ మేనియో పండుగను జరుపుకున్నారు అన్నాడు. ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్స్ వాజ్ ద ఓలియాంగ్ మోనియో ఫెస్టివల్ సెలబ్రేటెడ్ బై ది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏ తెగసార్ అంటే కోనాక్యు నాగా ట్రైబ్. ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్స్ వాజ్ ద ఓలియాంగ్ మోనియో ఫెస్టివల్ సెలబ్రేటెడ్ బై ది గుర్తుపెట్టుకో కోన్యాక్ నాగా ట్రైబ్ అన్నాడు. ఆప్షన్ ఏ మధ్యప్రదేశ్, ఆప్షన్ బి నాగాలాండ్, ఆప్షన్ సి బీహార్, ఆప్షన్ డి తమిళనాడు ఇచ్చాడు. నీకు ఒకటే గుర్తుపెట్టుకో, నాగా ఇచ్చాడు కాబట్టి నాగా ట్రైబ్ లొకేటెడ్ విత్ స్టేట్ ఇన్ ఇండియా నాగాలాండ్లో ఉన్న ట్రైబ్ ఏదంటే నాగాలు, ఆవోలు, ఈ 2 ట్రైబ్స్ ఉన్నాయి. అదే విధంగా తీసుకుంటే అడిగింది నాగాలాండ్. ఈ ట్రైబ్ అనేది, ఈ ఫెస్టివల్ అనేది ఎక్కడ జరుపుకుంటారు? నాగాలాండ్లో ఉన్న ట్రైబే నాగాలు, ఆవోలు, గిరిజన తెగలు. ఈ నాగాలు జరుపుకునే పండుగ ఏంటి సార్ అంటే ఓలియాంగ్ మేనియో అనే పండుగను ఎక్కడ జరుపుకుంటారంటే ఈ కోనియాంగ్ నాగా తెగవారు నాగాలాండ్లో జరుపుకుంటారు. ఇంచుమించి ప్రశ్నలో ఆన్సర్ ఉందని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా తీసుకుంటే బీహార్లో ప్రధానంగా జరుపుకునే పండుగ ఏదంటే బిహులా ఫెస్టివల్ ఎక్కడంటే బిహు ఫెస్టివల్ ఎక్కడ సార్ అంటే అస్సాం అన్న గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా తమిళనాడులో తీసుకుంటే ప్రధానంగా పొంగల్ ఫెస్టివల్, అదేవిధంగా తమిళనాడులోని జల్లికట్టు ఫెస్టివల్, అదేవిధంగా తమిళనాడులో నాట్యాంజలి ఫెస్టివల్, అదేవిధంగా తమిళనాడులో తెప్పపడవ ఫెస్టివల్. ఇటువంటి ప్రధాన పండుగలు జరుపుకుంటారు సార్ తమిళనాడులో. మధ్యప్రదేశ్లో ఖజురహో ఫెస్టివల్ జరుపుకుంటారు. కాబట్టి ఈ ఓలియాంగ్ మేనియో అనే పండుగను ఎక్కడ జరుపుకుంటారంటే ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్, నాగాలాండ్. మిగతావన్నీ రాంగ్ ఆన్సర్లుగా పరిగణించాలి. నెక్స్ట్ చూసుకోండి సార్. విచ్ కంపెనీ రీసెంట్లీ అపాయింటెడ్ రణ్వీర్ సింగ్ యాజ్ ఇట్స్ ఫస్ట్ ఎవర్ బ్రాండ్ అంబాసిడర్ అన్నాడు. ఇటీవలే రణ్వీర్ సింగ్ను తన మొట్టమొదటి బ్రాండ్ అంబాసిడర్గా నియమించిన సంస్థ ఏదన్నాడు? టాటా స్టీలు, JSW స్టీలు, జిందాల్ స్టెయిన్లెస్ లిమిటెడ్, అదేవిధంగా SAL అన్నాడు. రైట్ ఆన్సర్ ఆప్షన్ సి సార్, డైరెక్ట్ ఆన్సర్ జిందాల్ స్టెయిన్లెస్ లిమిటెడ్ అని గుర్తుపెట్టుకోండి. ఈ ఆన్సర్ ఎవరు సార్ అంటే రణ్వీర్ సింగ్ను తన మొట్టమొదటి బ్రాండ్ అంబాసిడర్గా నియమించిన సంస్థ ఏదంటే జిందాల్ స్టెయిన్లెస్ స్టీల్ అని గుర్తుపెట్టుకోవాలి. మిగతావన్నీ రాంగ్ ఆన్సర్గా నువ్వు పరిగణించాలి. నెక్స్ట్ ప్రశ్న అబ్జర్వ్ చేయండి సార్. ఇటీవలే ఏ రాష్ట్ర ప్రభుత్వం క్యాన్సర్ను ప్రకటించదగిన వ్యాధిగా గుర్తించింది అన్నాడు. ప్రకటించదగిన. విచ్ స్టేట్ గవర్నమెంట్ రీసెంట్లీ డిక్లేర్డ్ క్యాన్సర్ యాజ్ నోటిఫైడ్ డిసీజ్ అన్నాడు. అంటే ఇటీవలి కాలం అన్నాడు కాబట్టి రీసెంట్లీగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రకటించదగిన
వ్యాధిగా గుర్తించింది అంటే ఆన్సర్ సి తెలంగాణ అండి. తమిళనాడు రాంగ్ ఆన్సర్, కర్ణాటక రాంగ్ ఆన్సర్, కేరళ రాంగ్ ఆన్సర్. అవి ప్రధాన గుర్తించుకుంటే భారతదేశంలో ఈ ప్రజెంట్ 17 దేశాలు సార్ గవర్నమెంట్ 17 స్టేట్స్ గవర్నమెంట్స్ డిక్లేర్డ్ క్యాన్సర్ యాజ్ నోటిఫైడ్ డిసీజెస్. ఈ నోటిఫైడ్ డిసీజెస్గా డిక్లేర్ చేయడం జరిగింది 17 స్టేట్స్ మన ఇండియాలో. అందులో తెలంగాణ కూడా యాడ్ అయింది రీసెంట్గా. ఎందుకంటే క్యాన్సర్ కేసులు ఎక్కువగా పెరుగుతున్నాయి కాబట్టి ఇటువంటి క్యాన్సర్ కేసులు అనేవి ఎక్కువగా పెరగడం వలన చాలా ముప్పు ఉంది. కానీ భవిష్యత్తులో ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వాటిని కట్టదిట్టం చేయాలని ఒక పోర్టల్ను ప్రారంభించారు. అది ప్రైవేట్ హాస్పిటల్ కావచ్చు, ప్రభుత్వ హాస్పిటల్ కావచ్చు, ఆ పబ్లిక్ సెక్టర్ కావచ్చు, ప్రైవేట్ సెక్టర్ కావచ్చు, ఇటువంటి హాస్పిటల్లో క్యాన్సర్ కేసులు ఏమైనా ఉంటే వాటిని ఒక పోర్టల్లో నమోదు చేయండి. ఆ నమోదు చేయడం వల్ల మనకి ఎంత సంఖ్యలో క్యాన్సర్ కేసులు అనేవి నమోదవుతాయని మనకు తెలుస్తుందని ఈ తెలంగాణ అనేది ఇటీవల ప్రకటించడం జరిగింది. వెరీ 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 ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. విచ్ స్టేట్ గవర్నమెంట్ రీసెంట్లీ డిక్లేర్డ్ క్యాన్సర్ యాజ్ ఏ నోటిఫైడ్ డిసీజ్. ఆల్రెడీ ఇలాంటివి 16 స్టేట్లు అండి. మన దేశాలంట 16. మన ఆల్రెడీ తీసుకుంటే మన ఇండియాలోని 17 రాష్ట్రాలు. దేశాలు ఇక్కడ పక్కన పెడితే రాష్ట్రాలు, దేశాల్లో 17 దాటి ఉండొచ్చు. ఇక్కడ 17 రాష్ట్రాలు గుర్తుపెట్టుకోవాలి. విచ్ స్టేట్ గవర్నమెంట్ రీసెంట్లీ డిక్లేర్డ్ క్యాన్సర్ యాజ్ ఏ నోటిఫైడ్ డిసీజు. 17 స్టేట్స్ అమలు చేయడం జరుగుతుంది. ప్రజెంట్ తెలంగాణ చేరింది. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. ప్రకటించదగిన వ్యాధిగా గుర్తించింది. ప్రకటించదగిన కాదు, దగిన వ్యాధిగా ఖచ్చితంగా పోర్టల్లో నమోదు చేయాలి. క్యాన్సర్ కేసులు ఎన్నో వస్తాయని తెలుసుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా దీనికి ఒక అడుగు ముందు వేయడం జరిగింది. నెక్స్ట్ గమనించండి. దీని తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ వెరీ 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 ఇంపార్టెంట్. 1999 కార్గిల్ యుద్ధం సమయంలో చేసిన సేవలకు గాను ఇటీవలే మరణించిన సోనాం వాంగ్ చుక్కు లభించిన పురస్కారం ఏదన్నాడు? వెరీ 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 ఇంపార్టెంట్ సార్. విచ్ హానర్ వాజ్ ద రీసెంట్లీ. ఎవరు సార్ అంటే సోనాం వాంగ్ చుక్కు. ఆయన ఎప్పుడైతే చనిపోయిన తర్వాత ఆయనకి ఇచ్చిన అవార్డు ఏది అడుగుతాడు. 1999 కార్గిల్ యుద్ధం సమయంలో చేసిన సేవలకు గాను ఇటీవలే మరణించిన సోనాం వాంగ్ చుక్కు లభించిన పురస్కారం ఏదన్నాడు? ఇదండి సార్. ఎప్పుడు చనిపోయాడు? 1999 కార్గిల్ వార్ జరిగింది. ఈ కార్గిల్ యుద్ధం జరిగినప్పుడు ప్రధానమంత్రి అవ్వాలంటే అటల్ బిహారీ వాజ్పేయి. కాబట్టి కార్గిల్ యుద్ధ సమయంలో చేసిన సేవలకు గాను ఇటీవలే మరణించిన ఈ సోనాం వాంగ్ చుక్కు లభించిన పురస్కారం ఏదన్నాడు? డైరెక్ట్ ఆన్సర్ సార్. గుర్తుపెట్టుకోండి. ఈయనకు వచ్చింది మహావీర చక్ర. ఆప్షన్ 3 అంటే ఇక్కడ వాడు గుర్తుపెట్టుకోవాలి. ఈయనకి ఇచ్చారు మహావీర చక్ర. సార్ పరమవీర చక్రం తేటి, మహావీర చక్రం తేటి, వీర చక్రం తేటి, అశోక్ చక్రం తేటి సార్ అంటాం. పరమవీర చక్ర అంటే ప్రధానంగా ఇది గ్యాలంటరీ అవార్డ్స్ అంటాం. సైనికులకు ఇచ్చే అత్యున్నతమైన పౌర పురస్కారం ఇదని సైనికులకు ఇచ్చే అత్యున్నతమైన పురస్కారం ఇది. ఏది? పరమవీర చక్ర. అత్యున్నతమైన గ్యాలంటరీ అవార్డు, అతిపెద్ద గ్యాలంటరీ అవార్డు ఏదంటే పరమవీర చక్ర. ఇది సైనికులకు ఇస్తారు సార్. గుర్తుపెట్టుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. అదేవిధంగా తీసుకుంటే మనకి ప్రధానంగా ఈ శౌర్య పురస్కారం అంటాం. ఇది శౌర్యం అంటాం. గుర్తుపెట్టి శౌర్య పురస్కారాలు అంటాం. పరమవీర చక్ర అనేది అతి పెద్దది. పరమవీర చక్ర తర్వాత రెండోది ఏంటి సార్ అంటే మహావీర చక్ర అనేది రెండోది. అదేవిధంగా మూడోది ఏంటి సార్ అంటే దీని తర్వాత పరమవీర చక్ర, మహావీర చక్ర. అదేవిధంగా తీసుకుంటే వీర చక్ర. నాలుగోది ఏంటి సార్ అంటే అశోక్ చక్ర ఎవరికి ఇస్తారంటే ధైర్య సాహసాలు. గుర్తుపెట్టుకో, ధైర్య సాహసాలు. ఎవరైతే ధైర్య సాహసాలు చేస్తారో వాళ్ళకి ఇచ్చేది అశోక్ చక్రాన్ని గమనించాలి. అత్యున్నతమైన సైనిక పౌర పురస్కారం ఏంటి సార్ అంటే పరమవీర చక్ర. అత్యున్నతమైన సైనిక పురస్కారం ఏదంటే పరమవీర చక్ర. మహావీర చక్ర అంటే రెండవ అత్యున్నతమైన యుద్ధ శౌర్య పురస్కారం ఏంటి సార్ అంటే గ్యాలంటరీ అవార్డ్స్ ఇవి. మహావీర చక్ర. మూడవ అత్యున్నతమైన యుద్ధ శౌర్య పురస్కారం ఏదంటే వీర చక్ర. అత్యున్నతమైన సైనిక పురస్కారము
రెండవ అత్యున్నతమైన యుద్ధ శౌర్య పురస్కారము, మూడవ అత్యున్నతమైన యుద్ధ శౌర్య పురస్కారము. అదేవిధంగా తీసుకుంటే నాలుగవది అశోక్ చక్ర దేనికి ఇస్తారంటే ధైర్య సాహసాలకు ఇస్తారని గుర్తుపెట్టుకోవాలి. ధైర్య సాహసాలకు ఇచ్చేదే అశోక్ చక్ర అవార్డుని గమనించాలి. ఈ సోనం వాంగ్చుక్ ఈ అవార్డు రావడం జరిగింది. నెక్స్ట్ గమనించండి సార్, ఇటీవల ఏ రాష్ట్రాన్ని నక్సల్ రహిత రాష్ట్రంగా ప్రకటించారు? విచ్ స్టేట్ హ్యాజ్ రీసెంట్లీ బీన్ డిక్లేర్డ్ నక్సల్స్ ఫ్రీ అన్నాడు. విచ్ స్టేట్ హ్యాజ్ రీసెంట్లీ బీన్ డిక్లేర్డ్ నక్సల్స్ ఫ్రీ అన్నాడు. మరి ఇటీవల ఏ రాష్ట్రాన్ని నక్సల్ రహిత రాష్ట్రంగా ప్రకటించారంటే తెలంగాణ స్టేట్ సార్. ఛత్తీస్గఢ్ తప్పు, జార్ఖండ్ తప్పు, ఒడిశా తప్పు. డైరెక్ట్ ఆన్సర్ తెలంగాణను గమనించాలి. నెక్స్ట్ ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణ భారత రాజ్యాంగాన్ని సింధీ భాషలో విడుదల చేశారు. ఏ భాష? సింధీ భాషలో విడుదల చేశారట. మరి ఏ రాజ్యాంగ సవరణ ద్వారా సింధీ భాషను రాజ్యాంగంలోకి 8వ షెడ్యూల్లో చేర్చారన్నాడు? గుర్తుపెట్టుకోండి సార్, 21వ రాజ్యాంగ సవరణ. 21వ రాజ్యాంగ సవరణ సార్. 21వ రాజ్యాంగ సవరణ అనేది 1967లో చేశారు. ఇక్కడ సింధీ భాష అనేది 8వ షెడ్యూల్లో చేర్చడం జరిగింది. తర్వాత 71వ రాజ్యాంగ సవరణ సార్. 71వ రాజ్యాంగ సవరణ వెరీ వెరీ ఇంపార్టెంట్, 1992లో చేశారు. ఇక్కడ తీసుకుంటే కొంకణి, అదేవిధంగా తీసుకుంటే మణిపూరి, అదేవిధంగా తీసుకుంటే నేపాలి. ఈ 3 భాషలు చేర్చడం జరిగింది సార్ 92లో 8వ షెడ్యూల్లోని. తర్వాత 1992వ రాజ్యాంగ సవరణ ద్వారా 2003లో ఆమోదం పొందింది. 2004లోని అమల్లోకి వచ్చింది. ఏ భాషలు అంటే బీడీఎంఎస్ అంటే బోడో, డోగ్రీ, మైథిలి, సంతాలి. ఈ బోడో, డోగ్రీ, మైథిలి, సంతాలి అనేవి భారత రాజ్యాంగంలో 8వ షెడ్యూల్లో 92వ రాజ్యాంగ సవరణ ద్వారా 2003లో చేర్చడం జరిగింది. 21వ రాజ్యాంగ సవరణ ద్వారా 1967లో సింధీని చేర్చారు. కాబట్టి ఇక్కడ చూసుకోండి సార్, 21 ఎక్కడ ఉంటుంది? రైట్ ఆన్సర్. ఇది తప్పు. దీనికి వివరణ ఇక్కడ ఇవ్వడం జరిగింది, ఒకసారి పరిశీలించు. వెరీ వెరీ ఇంపార్టెంట్ భాషల్లోని. నెక్స్ట్ సార్, గగనయాన్ మిషన్ కోసం ఇస్రో తన 2వ ఏరో డ్రాప్ పరీక్షను ఏ ప్రదేశాలలో ఎక్కడ నిర్వహించింది? ఎట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ లొకేషన్స్ డిడ్ ఇస్రో కండక్టెడ్ ద సెకండ్ ఎయిర్ డ్రాప్ టెస్ట్ ఫర్ ద గగనయాన్ మిషన్ అన్నాడు. గగనయాన్ మిషన్ కోసం ఇస్రో తన 2వ ఎయిర్ డ్రాప్ పరీక్షను ఏ ప్రదేశంలో ఎక్కడ నిర్వహించిందంటే శ్రీహరికోట, లడక్, పోఖ్రాన్, చండీగఢ్. చాలామంది పోఖ్రాన్ అనుకుంటారు, తప్పు సార్. రాజస్థాన్లో ఉన్న పోఖ్రాన్ 1974లో అణుపరీక్షలు నిర్వహించారు. ఇక్కడ రాంగ్ ఆన్సర్. సైనిక విన్యాసాలు జరుగుతాయి. లడక్ అనేది ఆల్రెడీ జమ్మూ కాశ్మీర్ నుంచి విడిపోయింది, ఒక కేంద్రపాలిత ప్రాంతం. 2019 అక్టోబర్ 31న విడిపోయింది సార్. రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చండీపూర్, రాంగ్ ఆన్సర్. రైట్ ఆన్సర్ ఏదంటే శ్రీహరికోట. ఇక్కడి నుంచే మనకి ర్యాకెట్లు అనేవి లాంచ్ చేస్తారు, గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఎయిర్ డ్రాప్ పరీక్షను నిర్వహించారు. వేరే నెక్స్ట్ వన్ పరిశీలించండి. క్రింది ప్రదేశాలలో ఏ చోట ఇటీవలే ఒక అరుదైన ఆల్బినోథార్ కనిపించింది? గుర్తుపెట్టుకో, ఏ రేర్ ఆల్బినోథార్ వాజ్ రీసెంట్లీ సైటెడ్ ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ప్లేసెస్ అన్నాడు. క్రింది ప్రదేశాల్లో ఏ చోట ఇటీవల ఒక అరుదైన ఆల్బినోథార్ కనిపించింది? ఏంటి సార్ అంటే కుగ్టి కాదు సార్, కుగ్టి. ఇది గుర్తుపెట్టుకోండి. ఇదండి కుగ్టి వైల్డ్ లైఫ్ సాంక్చురీ, జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్, కజిరంగా నేషనల్ పార్క్. అదేవిధంగా తీసుకుంటే రణతంబూర్ నేషనల్ పార్క్ ఆప్షన్లో ఇవ్వడం జరిగింది. అయితే రైట్ ఆన్సర్ ఏంటి సార్ అంటే జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ తప్పు, కజిరంగా తప్పు, రణతంబూర్ తప్పు. రైట్ ఆన్సర్ ఏంటంటే కుగ్టి వైల్డ్ లైఫ్ సాంక్చురీ. ఇది హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. ఇక్కడ ఒక అడవ మేక, వింతైన ఒక అడవ మేక అనేది, అదే సార్ దీన్ని అడవ మేకగా మనం పిలుస్తారు. అదే ఆల్బినోథార్ అంటారు దాన్ని. ఆల్బినోథార్ అని కనిపించింది ఎక్కడంటే హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఈ కుగ్టి వైల్డ్ లైఫ్ సాంక్చురీ. జిమ్ కార్బెట్ అనేది ఉత్తరాఖండ్లో ఉంది. కజిరంగా నేషనల్ పార్క్ ఒంటికొమ్మ ఖడ్గమృగానికి ప్రసిద్ధి, ఇది అస్సాంలో ఉంది. రణతంబూర్ అనేది టైగర్స్కి ఫేమస్, ఇది రాజస్థాన్లో ఉందని గమనించాలి. జిమ్ కార్బెట్ అనేది దేశంలో తొలి జాతీయ పార్క్గా పరిగణించాలి. ఫస్ట్ హేలీ జాతీయ పార్క్ పేరు ఉండిద్దని జిమ్ కార్బెట్గా పేరు మార్చారు. ఉత్తరాఖండ్లోకి వెళ్తాను గమనించాలి సార్. రైట్ ఆన్సర్ కుగ్టి. నెక్స్ట్ ఒకసారి గమనించి, ఇక్కడ భారతదేశంలో అతిపెద్ద
ఆటోమొబైల్ ఎగుమతి కేంద్రంగా మారిన ముద్రా పోర్ట్ ఏ రాష్ట్రంలో ఉంది? ఇన్ విచ్ స్టేట్ ఈజ్ ద ముద్రా పోర్ట్ లొకేటెడ్ విచ్ హ్యాస్ బికమ్ ఇండియా లార్జెస్ట్ ఆటోమొబైల్ ఎక్స్పోర్ట్ హబ్ అన్నాడు. అంటే భారతదేశంలో అతిపెద్ద ఆటోమొబైల్ ఎగుమతి కేంద్రంగా మారిన ముద్రా పోర్ట్ అనగానే నీ మైండ్లో గుజరాత్ రావాలి సార్. ఏ రాష్ట్రంలో ఉందంటే డైరెక్ట్ ఆన్సర్ గుజరాత్. గమనించాలి, గుజరాత్ రైట్ ఆన్సర్. తమిళనాడు, పశ్చిమ బెంగాల్, బీహార్ ఈజ్ రాంగ్ ఆన్సర్గా పరిగణించాలి. ఈ క్రింది వారిలో అరబ్ లీగ్ కొత్త సెక్రటరీ జనరల్గా ఎవరు నియమితులయ్యారు? హూ అమాంగ్ ద ఫాలోయింగ్ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద న్యూ సెక్రటరీ జనరల్ ఆఫ్ ది అరబ్ లీగ్ అన్నాడు. డైరెక్ట్ ఆన్సర్ సార్, ఎందుకంటే క్వశ్చన్ చూసుకుంటే డైరెక్ట్ ఆన్సర్ నబిల్ ఫాస్మీ. ఆప్షన్ ఏ ఇది రైట్ ఆన్సర్. బి అనేది మహమ్మద్ రియాద్ తప్పు, అమ్రా మూసా తప్పు, అహ్మద్ అబోల్ గైద్ తప్పు. ఆప్షన్ ఏగా పరిగణించాలి. నెక్స్ట్ వన్ సార్, ఎస్ఏఎఫ్ఎఫ్ సాఫ్ అన్నాడు. గుర్తుపెట్టుకో ఒకసారి, ఇక్కడ ఎస్ఏఎఫ్ఎఫ్ సాఫ్ అన్నాడు. సాఫ్ పురుషుల అండర్ ఛాంపియన్షిప్ 2026 ఏ జట్టు గెలిచింది? అసలు ఈ సాఫ్ అనేది 2015 నుంచి జరిగింది. ఇప్పుడు ఇది 8వ ఎడిషన్. ఎన్నో ఎడిషన్ సార్ అంటే 8th ఎడిషన్ జరిగింది, 2026లో జరిగింది. ఈ 8th ఎడిషన్ విన్నర్ ఎవరు సార్ అడిగితే విన్నర్ బంగ్లాదేశ్, రన్నర్ ఎవరు అడిగితే రన్నర్ ఇండియా, 3వ స్థానం నేపాల్. మరి ఎక్కడ జరిగింది సార్ అంటే హోస్ట్ ఇది మాల్దీవుల యొక్క రాజధాని మాలేలో జరిగిందని నువ్వు గమనించాలి. అంటే ఇక్కడ అడిగింది ఏంటి సార్ అంటే 2026 అంటే విచ్ టీమ్ విన్ ద సాఫ్ మెన్స్ అండర్ 20 ఛాంపియన్షిప్ అన్నాడు. విన్నర్ బంగ్లాదేశ్. ఎక్కడ బంగ్లాదేశ్ ఉంటే అది రైట్ ఆన్సర్. ఇక్కడ రన్నర్ అప్ ఎవరంటే ఇండియా అని గమనించాలి. ఇంతవరకు జరిగిన 8 ఎడిషన్లు ఇంతవరకు ఇండియా అనేది 4 సార్లు గెలుపొందింది. అదేవిధంగా బంగ్లాదేశ్ అనేది 2 సార్లు, అదేవిధంగా తీసుకుని నేపాల్ అనేది 2 సార్లు. మొత్తం 8 ఎడిషన్లు. ఈ విధంగా డీటెయిల్గా సబ్జెక్ట్ నేర్చుకోవాలి సార్. ఏ తప్పు, బి తప్పు, డి తప్పు. విన్నర్ ఎవరంటే బంగ్లాదేశ్గా పరిగణించాలి. నెక్స్ట్ చూడండి సార్, ఏ రోడ్ వెల్ ట్రావెల్డ్ అనే ఆత్మకథ యొక్క ఆధికరించిన సంచికను ఎవరు రచించారన్నాడు. గుర్తుపెట్టుకోవాలి. హూ ఆథర్డ్ ద అప్డేటెడ్ ఎడిషన్ ఆఫ్ ది ఆటోబయోగ్రఫీ ఏ రోడ్ వెల్ ట్రావెల్డ్. హూ ఆథర్డ్ ద అప్డేటెడ్ ఎడిషన్ ఆఫ్ ద ఆటోబయోగ్రఫీ ఏ రోడ్ వెల్ ట్రావెల్డ్. ఎవరు సారి ఆటోబయోగ్రఫీ అంటే ఆటోబయోగ్రఫీ మీన్స్ ఆత్మకథ, తన గురించి తను రాసుకోవడం. దాన్ని ఆటోబయోగ్రఫీ అంటాం. ఎవరిదంటే డైరెక్ట్ ఆన్సర్ రాఘవ్ అరోరా తప్పు, టిఎం కృష్ణ తప్పు, అశుతోష్ అగ్నిహోత్ర తప్పు. రైట్ ఆన్సర్ సార్ ఆర్కే రాఘవ్ అని గుర్తుపెట్టుకోవాలి. అతని యొక్క ఆటోబయోగ్రఫీ నేమ్ ఏదంటే రోడ్ వెల్ ట్రావెల్డ్ అని గుర్తుపెట్టుకోవాలి సార్. నెక్స్ట్ ప్రశ్న పరిశీలించండి సార్. కాశీ విశ్వనాథ్ ధాములో ఇటీవల ఏర్పాటు చేసిన విక్రమాదిత్య వైదిక గడియారం యొక్క ప్రత్యేకత ఏమిటి అన్నాడు. వాట్ ఈజ్ దస్ తీసుకోవాలి. ఎక్కడ సార్ చూడండి, వైదిక్ కాదు సార్, ఇది విక్రమాదిత్య వేదిక్ క్లాక్. రీసెంట్లీ ఎక్కడ సార్ ఇది ప్రధానంగా ఈ కాశీ విశ్వనాథ్ ధామ్ ఎక్కడంటే ఈ కాశీ విశ్వనాథ్ ధామ్లో ఇటీవల ఏర్పాటు చేసిన విక్రమాదిత్య వైదిక గడియారం యొక్క ప్రత్యేకత ఏమిటన్నాడు. ఆప్షన్ 1 వైదిక పంచాంగ విధానం ఆధారంగా సమయాన్ని ప్రదర్శిస్తుంది. ఆప్షన్ బి భారతీయ ప్రామాణిక సమయాన్ని మాత్రమే చూపుతుంది. ఆప్షన్ సి సౌరశక్తితో మాత్రమే పనిచేస్తుంది. ప్రపంచంలో అతిపెద్ద డిజిటల్ గడియారం తప్పు. సౌరశక్తి అనేది తప్పు. భారతీయ ప్రామాణిక సమయం అనేది తప్పు. రైట్ ఆన్సర్ ఏంటి సార్ అంటే డిస్ప్లే టైం బేస్డ్ ఆన్ వేదిక్ గుర్తుపెట్టుకోవాలి. ఏంటి సార్ అంటే ఇక్కడ వేదిక్ పంచాంగ సిస్టమ్ అన్నాడు. అంటే గుర్తుపెట్టుకోవాలి, ఈ వేదిక్ పంచాంగ సిస్టమ్ అనేది రైట్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఇది రైట్ ఆన్సర్గా నువ్వు పరిగణించాలి. ఎందుకంటే మనం ఏవైతే మనం పంచాంగం చెప్తామో ఆ పంచాంగంలో ప్రధానంగా సమయాన్ని బేస్ చేసుకుంటూ ఆ కాలాల్లో జరిగిన ఏవైనా కావచ్చు, మనకి ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ జాతక రీత్యా ఏమైనా కావచ్చు, ఆ రోజులో ఏమైనా దోషాలు కావచ్చు, ఏమైనా జరగవచ్చు,
అటువంటి పంచాంగాలు అనేవి మనం చూస్తాం కాబట్టి వైదిక పంచాంగ విధానం ఆధారంగా సమయాన్ని ప్రదర్శిస్తోంది అని గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడ సరిది కాశీ విశ్వనాథ్ ధామ్లో ఇటీవల ఏర్పాటు చేసిన విక్రమాదిత్య వైదిక గడియారం అనేది దేని గురించి చెప్తుందంటే పంచాంగ విధానం అని షార్ట్కట్లో గుర్తుపెట్టుకో. ఇది రైట్ ఆన్సర్. ఇది ప్రధానంగా మనకి జనరల్ అవేర్నెస్ కంప్లీట్గా మనం ఒక 20 బిట్స్ అనేవి కంప్లీట్ చేసుకోవడం జరిగిందని మనం గమనించాలి. కంప్లీట్ డేటా జనరల్ అవేర్నెస్ అని మనం గమనించాలి సార్. ఇప్పుడు నెక్స్ట్ మనం జనరల్ అవేర్నెస్ కంప్లీట్ అయిపోయింది. జనరల్ సైన్స్ దీనిలో ఫస్ట్ ప్రశ్న ఒకసారి పరిశీలిస్తే, ఒక రైలు నిశ్చల స్థితి నుండి బయలుదేరి ఏకరీతి త్వరణంతో 3 నిమిషాల్లో 36 km/h వేగాన్ని చేరుకుంటుంది. ఆ సమయంలో రైలు ప్రయాణించిన దూరం ఎంత అన్నాడు సార్. ఏ ట్రైన్ స్టార్ట్ ఫ్రమ్ రెస్ట్ అండ్ రీచ్ ఏ వెలాసిటీ ఆఫ్ 36 km/h in 3 minutes విత్ యూనిఫామ్. చూడు జనరల్ తీసుకుంటే ఒక ట్రైన్ అట విత్ చూడండి ఇక్కడ 36 km/h వేగంతో వేగాన్ని చేరుకున్నది అన్నాడు. అంటే నిశ్చల స్థితి నుంచి బయలుదేరి ఏకరీతి త్వరణంతో 3 నిమిషాల్లో 36 km/h వేగాన్ని చేరుకుంటుంది అన్నాడు. ఆ సమయంలో రైలు ప్రయాణించిన దూరం ఎంత అన్నాడు. 750 మీటర్లు, 900 మీటర్లు, 500 మీటర్లు, 250 మీటర్లు ఇచ్చాడు. నిశ్చల స్థితి నుండి అన్నాడు. నిశ్చల స్థితి అంటే మనం ప్రారంభ వేగం 0 తీసుకోవాలి. ప్రారంభ వేగం 0 తీసుకోవాలి. ఎందుకంటే నిశ్చల స్థితి అన్నాడు కాబట్టి స్థిరం కాన్స్టెంట్ 0 తీసుకోవాలి. 0 m/s. ఏకరీతి త్వరణంతో 3 నిమిషాల్లో 30 km/h వేగంతో వెళ్తుంది అన్నాడు. అంటే తుది వేగము ఎంత సార్? 36 km/h. దీన్ని మనం మీటర్/సెకండ్స్లో మార్చాలంటే చిన్న ప్రమాణాలు 5/18 చేత గుణించాలి. ఒక మీటర్/, 5/18. అది పెద్ద ప్రమాణం km/hలో మార్చాలంటే 18/5 చేత గుణించాలి. కానీ ఇక్కడ మీటర్/సెకండ్లో మార్చాలి. ఎందుకంటే మీటర్/సెకండ్లోనే మార్చాలి. మీటర్/సెకండ్లో మార్చే 36 × 5/18, 18 రెళ్ళు 36, 5 రెళ్ళు 10 మీటర్/సెకండ్. కాలం కనుక్కోవాలి. ఎందుకు? ఈ సమయంలో రైలు ప్రయాణించిన దూరం ఎంత అన్నాడు. దూరం అంటే కాలం కనుక్కోవాలి. ప్రయాణించిన దూరం అన్నాడు. ఏకరీతి త్వరణంతో 3 నిమిషాలు. కాలం ఎంత ఇచ్చాడు? 3 నిమిషాలు. మనం ఆల్రెడీ మీటర్/సెకండ్లో మార్చాడు. ఇవి కూడా సెకండ్లు కన్వర్ట్ చేయాలి. 3/60 180 సెకండ్లు. మనకు కావాల్సింది ఏంటి? ఈ సమయంలో రైలు ప్రయాణించిన దూరం ఎంత. ఏకరీతి అనగానే మనకు గుర్తు రావాలి యూనిఫామ్ చూసుకోవాలి. ఏకరీతి అనగానే గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి యూనిఫామ్గా ప్రయాణిస్తున్నాయి. ఏకరీతి త్వరణంతో ప్రయాణిస్తున్న ఒకే రీతి చూసుకోవాలి. ఏకరీతి కాబట్టి ఏ ట్రైన్ స్టార్ట్ ఫ్రమ్ రెస్ట్ అండ్ రీచ్ ఏ వెలాసిటీ ఆఫ్ 36 km/h in 3 minutes. చాలా చాలా ఇంపార్టెంట్. సగటు వేగానికి ఫార్ములా రావాలి. S = U + V/2 × T. ఆల్రెడీ మనకి U తెలుసు. ప్రారంభ వేగం నిశ్చల స్థితిలో ఉంది కాబట్టి 0 తీసుకుంటాం. అదేవిధంగా తుది వేగం V అనేది మనం కట్టడం జరిగింది. వాడు ఇచ్చాడు కాబట్టి దాన్ని మనం మీటర్/సెకండ్లో మార్చాం. దాని వాల్యూ అనేది 10 వచ్చింది. 10 ప్రజెంటేషన్ చేస్తాం. /2 కాలం T అనేది 3 నిమిషాలు ఇచ్చాడు. దాన్ని మనం సెకండ్లో కన్వర్ట్ చేసాం. 3/60 180. 2 5లు ఎంతంటే 10, 18 5లు ఎంతంటే 900. వెరీ మనకి ఈ ఫార్ములా అనేది రావాలి సార్. S = U + V/2 × T. దేనికి? సగటు వేగానికి సూత్రం రావాలి. మిగతావన్నీ ఫస్ట్ ఆర్డర్ నిశ్చల స్థితి అన్నాడు కాబట్టి మనం 0 m/s తీసుకుంటాం. కాబట్టి మనం మీటర్/సెకండ్ కాబట్టి అదే విధంగా తీసుకుని టైం అనేది ఆవిడే ఇచ్చాడు కాబట్టి కాలం 3 నిమిషాలు. దాన్ని మనం సెకండ్స్లో కన్వర్ట్ చేస్తాం. తర్వాత మనకి తుది వేగం అనేది ఇవ్వడం జరిగింది 36 km/h. దాన్ని మీటర్/సెకండ్లో మార్చాలంటే 5/18 గుణించాలి. ఫార్ములాలోని వాటిని సబ్మిట్ చేస్తే మనకి రైట్ ఆన్సర్ ఆప్షన్ B అనేది వచ్చింది. అదే సార్ 900 మీటర్లు. వెరీ ఇంపార్టెంట్. ఈ విధంగా మనం తెలుసుకోవాలి. ఒక నిశ్చల స్థితి నుండి బయలుదేరే ఏకరీతి త్వరణంతో 3 నిమిషాల్లో 30 km/h వేగాన్ని చేరుకుంటుంది. ఈ సమయంలో రైలు ప్రయాణించిన దూరం ఎంత అంటే గుర్తుపెట్టుకోవాలి. మనకి ఫార్ములా అనేది ఖచ్చితంగా రావాలి. మిగతావన్నీ మనం మార్చచ్చు. మీటర్/సెకండ్లో మార్చుతాం. ఇచ్చిన నిమిషాలు సెకండ్లో కన్వర్ట్ చేస్తాం. S =
u+v/2 ఇంటూ టీ. అది గుర్తుపెట్టుకోవాలి ఫార్ములా. u అంటే ప్రారంభ వేగము, v అంటే తుది వేగము, కాలం t అంటే బై 900 మీటర్లు. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ట్రూ? అంటే ఇందులో ప్రధానంగా అడిగింది ఏంటి సార్ అంటే, ఇందులో ట్రూ అంటే ఇక్కడ ఏవి నిజము అంటండి. ఇక్కడ ఏవి తీసుకుంటే ఒకసారి రీగ్రేడింగ్ ద ట్వింక్లింగ్ ఆఫ్ ద స్టార్ అన్నాడు. రీగ్రేడింగ్ ద ట్వింక్లింగ్ ఆఫ్ ద స్టార్స్ అన్నాడు. అంటే ఇక్కడ ఏట్లేదు, నక్షత్రాలు మెరిసే విషయానికి సంబంధించి కింది ప్రకటనలో ఏది నిజమన్నాడు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఇచ్చిన వాక్యాలలో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఇట్ ట్రూ? రీగ్రేడింగ్ ద ట్వింక్లింగ్ ఆఫ్ ద స్టార్స్ అన్నాడు. గుర్తుపెట్టుకో, నక్షత్రాలు మెరిసే విషయానికి సంబంధించి కింది ప్రకటనలో ఏది నిజమన్నాడు. నక్షత్రాలకు వాటి స్వంత కాంతి ఉన్నందుకు అవి మెరుస్తాయి అన్నాడు. రాంగ్ ఆన్సర్. స్టేట్మెంట్ రాంగ్ అడిచింది. కాంతి పరావర్తనం కారణంగా నక్షత్రాలు మెరుస్తాయి. రైట్ ఆన్సర్. అంటే కాంతి పరావర్తనం కారణంగా నక్షత్రాలు మెరుస్తాయి అన్నాడు. రైటా రాంగ్ ఒకసారి అబ్జర్వ్ చేయాలి. ఎందుకంటే ట్వింకిల్ అన్నాం అంటే పరావర్తన కారణంగా నక్షత్రాలు మెరుస్తాయి. రాత్రిపూట నక్షత్రాల యొక్క స్థానము అగుపించి మార్పు ఉంటుంది. వాతావరణ వక్రీభవనం కారణంగా నక్షత్రాలు మెరుస్తాయి అన్నాడు. అంటే ఆప్షన్ 1 అనేది నక్షత్రాలకు వాటి సొంత కాంతి ఉన్నందున అవి మెరుస్తాయి. రాంగ్ ఆన్సర్. కాంతి పరావర్తనం కారణంగా నక్షత్రాలు మెరుస్తాయి. పరావర్తనం అనే సంబంధం లేదు. ఇక నక్షత్రాలు అనేవి స్వయం ప్రకాశకాలవి. రాత్రిపూట నక్షత్రాల యొక్క స్థానము అగుపించే మార్పు చెందుతాయి. రైట్ ఆన్సర్. వాతావరణ వక్రీభవనం కారణంగా నక్షత్రాలు మెరుస్తాయి. రైట్ ఆన్సర్. అయితే ఇక్కడ 3, 4 అనేది ఎక్కడ తీసుకుంటే స్టేట్మెంట్ 3 మరియు 4 రెండూ కూడా బోత్ 3 and 4 ఈజ్ రైట్ ఆన్సర్. ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్ గమనించాలి. ఓకే సార్, వెరీ వెరీ ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది సార్, గుర్తుపెట్టుకోవాలి. రాత్రిపూట నక్షత్రం యొక్క స్థానం అగుపించే మార్పు ఉంటుంది. వాతావరణ వక్రీభవనం కారణంగా నక్షత్రాలు మెరుస్తాయి. గుర్తుపెట్టుకోవాలి. ఈ 2 అంటే మనకి సి అనేది రైట్ ఆన్సర్గా మనం పరిగణించారు. 3, 4 రైట్ ఆన్సర్లు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ చాలా 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 ఇంపార్టెంట్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఏ క్యారెక్టరిస్టిక్ ప్రాపర్టీ ఆఫ్ గుర్తుపెట్టుకోవాలి. కాంపౌండ్స్ అన్నాడు. ఏ కాంపౌండ్స్ అన్నాడు? అయానిక్ కాంపౌండ్స్ అన్నాడు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఏ క్యారెక్టరిస్టిక్ ప్రాపర్టీ ఆఫ్ అయానిక్ కాంపౌండ్స్ అన్నాడు. క్రింది వాటిలో అయానిక సమ్మేళనాల యొక్క లక్షణ ధర్మము ఏది అన్నాడు. క్రింది వాటిలో అయానిక సమ్మేళనాల యొక్క లక్షణ ధర్మము ఏది అన్నాడు. గుర్తుపెట్టుకో. ఆప్షన్ ఏ ఇచ్చాడు, స్ట్రాంగ్ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్సెస్ బిట్వీన్ అయాన్స్ అన్నాడు. లో మెల్టింగ్ పాయింట్ అన్నాడు, తక్కువ ద్రవీభవన స్థానం. నీటిలో కరుగుదల అన్నాడు. అదేవిధంగా పూర్ ఎలక్ట్రికల్ కండక్టివిటీ ఇన్ మెల్టన్ స్టేట్ అన్నాడు. అంతే, కరిగిన స్థితికి తక్కువ విద్యుత్తు వాహకత్వం అన్నాడు. అంతే, ఇక్కడ కింది వానలో అయానిక సమ్మేళనాల యొక్క లక్షణ ధర్మం ఏదన్నాడు. అంటే ఇక్కడ తక్కువ ద్రవీభవన స్థానము రాంగు, నీటిలో కరగదు రాంగు, కరిగిన స్థితిలో తక్కువ విద్యుత్ వాహకత్వం రాంగు. రైట్ ఆన్సర్ ఏంటి సార్ అంటే స్ట్రాంగ్ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్సెస్ బిట్వీన్ అయాన్స్ అన్నాడు. గుర్తుపెట్టుకోవాలి. బిట్వీన్ అయాన్స్ అంటే అయాన్ల మధ్య బలాన్ని ఎలక్ట్రోస్టాటిక్ శక్తులు అనేది రైట్ ఆన్సర్. వెరీ వెరీ ఇంపార్టెంట్, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయి. నెక్స్ట్ క్వశ్చన్. స్థిరమైన త్వరణంతో కదులుతున్న కణం యొక్క వేగం సమాన గ్రాఫ్
ది వెలాసిటీ టైం గ్రాఫ్ ఆఫ్ ఏ గుర్తుపెట్టుకోవాలి, వెలాసిటీ అన్నాడు అక్కడ. ది వెలాసిటీ టైం, స్థిరమైన త్వరణముతో కదులుతున్న కణం యొక్క వేగం. సమాన గ్రాఫ్ అంటే ఇక్కడ ఏ పర్టికులర్ మూవింగ్ విత్ యూనిఫామ్ అంటే ఇక్కడ ఏంటన్నాడు, స్థిరమైన త్వరణముతో కదులుతున్న కణం యొక్క వేగం సమాన గ్రాఫ్ ఏదన్నాడు. నిలువు గీత, వక్రం పుటాకారంగా పైకి ఉంటుంది, సమయ అక్షానికి వాలుగా ఉన్న సరళ రేఖ, క్షితిజ సమాంతర రేఖ అన్నాడు. నిలువు రేఖ తప్పు, వక్రం పుటాకారం తప్పు, క్షితిజ సమాంతరం తప్పు, సమాన అక్షానికి వాలుగా ఉన్న సరళ రేఖ అనేది రైట్ ఆన్సర్. అంటే స్థిరమైన త్వరణముతో కదులుతున్న కణం యొక్క వేగం సమాన గ్రాఫ్. ఏంటి సార్ అంటే వెరీ 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 ఇంపార్టెంట్, చాలా 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 ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. సమాన అక్షానికి వాలుగా ఉన్న సరళ రేఖ అన్నాడు. అంటే ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్ గా పరిగణించాలి. నెక్స్ట్, రాగి యొక్క విద్యుత్ శుద్ధిలో కింది వాటిలో ఏ ఎలక్ట్రోడ్ల పాత్ర సరిగ్గా వివరిస్తుంది అన్నాడు. ఏ ఎలక్ట్రోడ్లు పాత్రను సరిగ్గా వివరిస్తుంది? వెరీ 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 ఇంపార్టెంట్. ఇక్కడ 2 ఎలక్ట్రోడ్లు కలుషిత రాగితో తయారు చేయబడతాయి, 2 ఎలక్ట్రోడ్లు స్వచ్ఛమైన రాగితో తయారు చేయబడతాయి. కలుషిత రాగి అయానుడుగా, కలుషిత రాగి గుర్తుపెట్టుకో యానోడ్ అంటాం, ఇక్కడ తప్పుగా పడింది. కలుషిత రాగి అయానుడుగా మరియు స్వచ్ఛమైన రాగి క్యాథోడ్గా. ఇది క్యాథోడ్ అండి, స్పెల్లింగ్ ప్రింటింగ్ తప్పులు, క్యాథోడ్. ఇది యానోడు, క్యాథోడ్. కలుషిత రాగి యానోడ్ గాను, అదేవిధంగా తీసుకుంటే స్వచ్ఛమైన రాగి క్యాథోడ్ గాను. స్వచ్ఛమైన రాగి యానోడ్ గాను మరియు కలుషిత రాగి క్యాథోడ్ గాను ఉపయోగించబడుతుంది. రాగి యొక్క విద్యుత్ శుద్ధిలో కింది వాటిలో ఏది ఎలక్ట్రోడ్ల పాత్ర సరిగ్గా వివరిస్తుందన్నాడు కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. కలుషిత రాగి యానోడ్ గాను మరి స్వచ్ఛమైన రాగి క్యాథోడ్ గాను రైట్ ఆన్సర్. ఆప్షను సి ఈజ్ రైట్ ఆన్సర్. ఎందుకంటే కలుషిత రాగి యానోడ్ గాను మరి స్వచ్ఛమైన రాగి క్యాథోడ్ గాను పనిచేస్తుందని గమనించాలి. ఇంప్రూవ్ కాపర్ ఈజ్ యూజ్డ్ యాజ్ యానోడ్ అండ్ ప్యూర్ కాపర్ యాజ్ క్యాథోడ్ అని గమనించాలి. ఆప్షన్ సి రైట్ ఆన్సర్. టెతస్కోప్లో గుండె చప్పుడు వైద్యుడు చెవులకు చేరడానికి కారణము అన్నాడు. ధ్వని తరంగాలు గొట్టము గోడల ద్వారా గ్రహించబడతాయి, తప్పు ఆన్సర్. ధ్వని తరంగాలు గొట్టములో వరుసగా వక్రీభవనం చెందుతాయి, తప్పు ఆన్సర్. ధ్వని తరంగాలు విద్యుత్ ద్వారా వివరిస్తాయి, తప్పు ఆన్సర్. ఎక్కడైతే బహుళ ప్రతిబింబం ఉంటుందో అది రైట్ ఆన్సర్. డైరెక్ట్ క్వశ్చన్ ప్రీవియస్ డిఎస్సీలు అడిగాడు. ధ్వని తరంగాలు గొట్టములో బహుళ ప్రతిబింబాల ద్వారా మార్గనిర్దేశం చేయబడతాయి, రైట్ ఆన్సర్. కీవర్డ్ గుర్తుపెట్టుకో. ఏదైనా టెతస్కోప్ అంటే రేలెన్ని కనుక్కోవడం జరిగింది. ఈ గుండు యొక్క చప్పుడు వైద్యుడి చెవులకి చేరడానికి కారణం ఇది బహుళ ప్రతిబింబాల ద్వారా మార్గనిర్దేశం చెందుతాయని గుర్తుపెట్టుకోవాలి. వెరీ 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 ఇంపార్టెంట్. నెక్స్ట్, జింకు. ఏంటి సార్? జింకు కణికలకు పలుచని హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని కలిపినప్పుడు హైడ్రోజన్ వాయువు ఉత్పత్తి అవుతుంది. ఇది కింది వాటిలో దేనికి ఉదాహరణ అన్నాడు. కరుగుట, మిశ్రమ ఏర్పడుట, భౌతిక మార్పు, రసాయనిక మార్పు. గుర్తుపెట్టుకో, జింకు కణికలకు పలుచని హైడ్రోజన్ ఆమ్లాన్ని కలిపినప్పుడు హైడ్రోజన్ వాయువు ఉత్పత్తి అవుతుంది. కింది వాటిలో దేనికి ఉదాహరణ అంటే ఇది ఒక రసాయనిక మార్పుగాను పరిగణించాలి. భౌతిక మార్పు తప్పు, మిశ్రమం అనేది తప్పు, కరుగుట అనేది తప్పు, గుర్తుపెట్టుకోవాలి. రైట్ ఆన్సర్. వెరీ వెరీ ఇంపార్టెంట్. కెమికల్ చేంజ్ ఈజ్ రైట్ ఆన్సర్, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, ఈ క్రింది ప్రకటనలో ఏది సరైనది? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ కరెక్ట్ అన్నాడు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ కరెక్ట్ అన్నాడు. చూద్దాం ఒకసారి ఏ స్టేట్మెంట్లు అనేవి కరెక్ట్ అనేది మనం పరిగణించాలి. ఆప్షన్ ఏ ఇచ్చాడు. అయస్కాంత క్షేత్ర రేఖలు ఎల్లప్పుడూ అయస్కాంతం యొక్క ఉత్తర ధ్రువము నుండి ఉద్భవించి అయస్కాంతం వెలుపల దక్షిణ ధ్రువం వైపు ప్రవహిస్తాయి లేదా ప్రవేశిస్తాయి అన్నాడు. రైట్ ఆన్సర్. అయస్కాంత క్షేత్ర రేఖలు ఒకదానితో ఒకటి ఖండించుకుంటాయి,
చూడండి అక్కడే తప్పు. ఆప్షన్ బి. క్షేత్రరేఖలు దట్టంగా ఉన్నప్పుడు ఒక బిందువు వద్ద అయస్కాంత క్షేత్రం 0, తప్పు. అయస్కాంత క్షేత్ర రేఖలు దక్షిణ ధ్రువం నుంచి ప్రారంభమై ఉత్తర ధ్రువం వైపు ముగుస్తాయని, తప్పు. ప్రారంభం అవడం అయితే ఉత్తర ధ్రువం, ముగడం అయితే దక్షిణ ధ్రువం సార్, అది గుర్తుపెట్టుకో. ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్. అయస్కాంత క్షేత్ర రేఖలు ఎల్లప్పుడూ అయస్కాంతం యొక్క ఉత్తర ధ్రువం నుండి ఉద్భవించి అయస్కాంతం వెలుపల దక్షిణ ధ్రువంలోకి ప్రవేశిస్తాయి. రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ అని గుర్తుపెట్టుకోవాలి. మ్యాగ్నెటిక్ అనేది ప్రధానం తీసుకుంటే అది ఉత్తర ధ్రువం నుంచి ఉద్భవించి దక్షిణ ధ్రువంలోకి ప్రవేశిస్తాయి. రైట్ ఆన్సర్ సార్. నెక్స్ట్, గాఢమైన H2SO4 సమక్షములో ఇథానోయిక్ ఆమ్లం ఇథానల్తో చర్య జరిపి కింది వాటిని ఏర్పరుస్తుంది అన్నాడు. ఏమి ఏర్పరుస్తుంది సార్ అంటే ఇథైల్, ఇథోనైట్, లేకపోతే మెథానల్, లేకపోతే అసిటోన్, లేకపోతే సోడియం అసిటేట్ అన్నాడు. రైట్ ఆన్సర్ ఏంటి సార్ అంటే ఆప్షన్ ఏగా మనం పరిగణించాలి. గాఢమైన H2SO4 సమక్షంలో ఇథానోయిక్ ఆమ్లం ఇథానల్తో చర్య జరిపి కింది వాటిలో ఏమి ఏర్పరుస్తుందంటే వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇథైల్, ఇథానోయిట్ అని గుర్తుపెట్టుకోవాలి సార్. నెక్స్ట్ ప్రశ్న చూడు. ఆల్కలైన్ KMNO4 వంటి ఆక్సీకరణ కారకాన్ని ఉపయోగించి ఇథానల్ను ఆక్సీకరణం చేసినప్పుడు ఏమి ఏర్పడుతుంది? ఒకసారి అబ్జర్వ్ చేయి. ఆల్కలైన్ KMNO4ను వంటి ఆక్సీకరణ కారకాన్ని ఉపయోగించి ఇథానల్ను ఆక్సీకరణం చేసినప్పుడు ఏమి ఏర్పడుతుందన్నాడు. మీథేను, అదేవిధంగా తీసుకుంటే మీథోనిక్ ఆమ్లం, అదేవిధంగా తీసుకుంటే ఎసిటోను, అదేవిధంగా తీసుకుంటే ఇథోనైక్ ఆమ్లము. కాబట్టి దీనితో చర్య జరిపినప్పుడు ఆక్సీకరణ కారకాన్ని ఉపయోగించి ఇథానల్ను ఆక్సీకరణం చేసినప్పుడు ఏం ఏర్పడుతుందంటే సేమ్ ఏం ఏర్పడుతుందంటే ఇథానోయిక్ ఆమ్లం అనేది ఏర్పడుతుంది. ఆప్షన్ డి ఇది రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఒక వస్తువు స్వేచ్ఛగా క్రిందకు పడుతున్నప్పుడు అది భూమిని తాకడానికి ముందే దాని శక్తికి ఏమి జరుగుతుంది అన్నాడు. భూమికి తాకడానికి ముందే పైనుంచి పడుతుంది స్వేచ్ఛగా పడిన వస్తువు, దాని స్థితిశక్తి గరిష్టంగా ఉంటుంది. తప్పు. ఆప్షన్ ఏ అనేది గరిష్టంగా ఉండదు సార్, గతిశక్తి కనిష్టంగా ఉంటుంది అన్నాడు. ఇక్కడ తప్పు. స్టేట్మెంట్ 1 అనేది రాంగ్. నెక్స్ట్ 1, దీనికి సమాన పరిమాణంలో స్థితిత మరియు గతిశక్తి ఉంటాడు. తప్పు. వెరీ వెరీ తప్పు సార్. నేను పొటెన్షియల్ అండ్ కైనెటిక్ ఎనర్జీ అన్నాడు. ఈక్వల్, ఇట్ ఈస్ ఈక్వల్. కాబట్టి 2 పొటెన్షియల్ అండ్ కైనెటిక్ ఎనర్జీ. తప్పు. 3 వచ్చాడు. దీని గతి శక్తి పడుతుంది, పైనుంచి పడుతుంది స్వేచ్ఛగా పడిన వస్తువు గతి శక్తి ఎలాగ ఉంటుందంటే గరిష్టంగా మారుతుంది, కానీ దాని స్థితి శక్తి అనేది కనిష్టంగా ఉంటుంది. రైట్ ఆన్సరు ఆప్షన్ సి అని గమనించాలి సార్. ఇట్స్ కైనెటిక్ ఎనర్జీ బికమ్స్ హైయెస్ట్ అండ్ ఇట్స్ పొటెన్షియల్ ఎనర్జీ బికమ్స్ లోయెస్ట్. అంటే దాని గతి శక్తి గరిష్టంగా మారుతుంది మరియు దాని స్థితి శక్తి కనిష్టంగా ఉంటుంది. రైట్ ఆన్సరు ఇది గుర్తుపెట్టుకోవాలి. ఆప్షన్ సి. గతిశక్తి స్థితిశక్తి 2 0 అన్నాడు. రాంగ్ ఆన్సర్గా పరిగణించాలి. నెక్స్ట్, కింది 2 ప్రకటనలు సంబంధించిన సరైన ఎంపికను ఎంచుకోండి అన్నాడు. 2 స్టేట్మెంట్లు ఇచ్చాడు. కింది 2 ప్రకటనలకు సంబంధించి సరైన ఎంపికను ఎంచుకోండి, వాటిని వాదన ఏ మరియు కారణం ఆర్ అని లేబుల్ చేయబడ్డాయి అన్నాడు. సెలెక్ట్ ద కరెక్ట్ ఆప్షన్స్. గుర్తుపెట్టుకోవాలి. రీగ్రేడింగ్ ద ఫాలోయింగ్ 2 స్టేట్మెంట్స్ ఏ బిల్డు అంటే ఇందులో ఏట్లేదు సార్. వాదన ఇచ్చాడు, కారణం ఇచ్చాడు, దాన్ని లేబుల్ చేయబడింది అన్నాడు. అంటే కింది 2 ప్రకటనలకు సంబంధించిన సరైన ఎంపికలను ఎంచుకోండి. వాదన ఏమి ఇచ్చాడు ఒకసారి చూడు. వాదన ఏ, ఇందుకు రీజన్ ఏమి ఇచ్చాడు చూడండి, అవునా కాదా. జింకు కాపర్ సల్ఫేట్ ద్రావణం నుండి కాపరును స్థానభ్రంశం చేస్తుంది అన్నాడు. అది వాదన. కారణం చూడండి ఒకసారి. జింకు కాపర్ కంటే తక్కువ క్రియాశీలత కలిగి ఉంటుంది అన్నాడు. తప్పు సార్. జింక్ అనేది కాపర్ కంటే ఎక్కువ క్రియాశీలత కలిగి ఉంటుంది. ఆడు వాదన ఏమన్నాడు? జింకు కాపర్ సల్ఫేట్ ద్రావణము నుండి కాపరును స్థానభ్రంశం చేస్తుంది అన్నాడు. దానికి కారణం ఇచ్చాడు. జింకు కాపర్ కంటే తక్కువ క్రియాశీలత తక్కువ కాదు ఎక్కువ క్రియాశీలత కలిగి ఉంటుంది. కారణం అనేది తప్పు. అంటే వాదన నిజము, కారణం తప్పు. కాబట్టి ఆప్షన్ ఏ రైట్ డైరెక్ట్గా ఉంది. ఏ నిజము,
కానీ 6 తప్పని నువ్వు గమనించాలి సార్. మిగతా ఆప్షన్లు మనం చూడవలసిన అవసరం లేదు. నెక్స్ట్ గమనించాలి. దీని తర్వాత నెక్స్ట్ ప్రశ్న, రోజువారీ జీవితంలో విద్యుత్ ప్రవాహం యొక్క తాపన ప్రభావం కింది వాటిలో దేనిలో ఉపయోగించబడుతుంది అన్నాడు. చూసుకోవాలి. ఇన్ డైలీ లైఫ్ ది హీటింగ్ ఎఫెక్ట్ చూడండి మన నిత్య రోజువారీ. ఇన్ డైలీ లైఫ్ ద హీటింగ్ ఎఫెక్ట్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ ఈజ్ యూజ్డ్ ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ అన్నాడు. రోజువారీ జీవితంలో డైలీ లైఫ్లోని విద్యుత్ ప్రవాహం అన్నాడు. విద్యుత్ ప్రవాహం యొక్క ఏదైతే ఎలక్ట్రిక్ కరెంట్ ఉందో దాని కరెంటు యొక్క విద్యుత్ ప్రవాహం యొక్క తాపక ప్రభావం కింది వాటిలో దేనిలో ఉపయోగించబడుతుంది అన్నాడు. నువ్వు డైరెక్ట్గా ఎవ్రీడే మన ఐరన్ బాక్స్ ఉంది, లేకపోతే విద్యుత్ బల్బులో ఫిలమెంట్ ఉంది, అది వేడెక్కాలన్నా, లేకపోతే అదే విధంగా తీసుకుంటే రోజువారీ జీవితంలో విద్యుత్ ప్రవాహం యొక్క తాపక ప్రభావం కింది వాటిలో దేనిలో ఉపయోగపడుతుందంటే ఎలక్ట్రిక్ హీటర్లో ఉపయోగిస్తాము, ఎలక్ట్రానిక్ అదేవిధంగా ఐరన్ బాక్స్లో ఉపయోగిస్తాము, అదేవిధంగా ఫ్యూజ్ వైరు ఉపయోగిస్తాం, అదేవిధంగా ఎల్ఈడి తప్పు, అదేవిధంగా తీసుకుంటే ఎలక్ట్రిక్ బెల్ తప్పు, ఎలక్ట్రిక్ ఫ్యాన్ మోటార్ తప్పు. రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ. గుర్తుపెట్టుకో. రోజువారీ జీవితంలో విద్యుత్ ప్రవాహం యొక్క తాపన ప్రభావం కింది వాటిలో దేనిలో ఉపయోగపడుతుందంటే ఎవ్రీడే డైలీ లైఫ్లో ప్రధానంగా తీసుకుంటే ఎలక్ట్రిక్ హీటరు, ఎలక్ట్రిక్ ఐరన్, అదేవిధంగా ఫ్యూజ్ వైర్లు గుర్తుపెట్టుకోవాలి మన ఇంటి. నెక్స్ట్, భూమి యొక్క వ్యాసార్థం సగానికి తగ్గించి, భూమి యొక్క వ్యాసార్థాన్ని సగానికి తగ్గించబడి 2 పరస్పర చర్య చేసే 2 వస్తువుల ద్రవ్యరాశులు 3 రెట్లు చేయబడే వాటి మధ్య దూరం మారకుండా ఉంచినట్లయితే వాటి మధ్య గురుత్వాకర్షణ శక్తి ఎలా మారుతుంది అన్నాడు. అంటే న్యూటన్ గురుత్వాకర్షణ నియమం ప్రకారం ఫార్ములా తెలియాలి. F=gm1m2/r². F=gm1m2/r² తెలియాలి. అప్పుడు m1 m2 2 వస్తువుల ద్రవ్యరాశులు, r అనేది వాటి మధ్య దూరం. ఆ 2 వస్తువులు ద్రవ్యరాశులు 3 రెట్లు అన్నాడు. 2 వస్తువులు ద్రవ్యరాశులు 3 రెట్లు అన్నాడు. దాన్ని ఆ 2 వస్తువులు ద్రవ్యరాశులు 3 రెట్లు అంటే ఒకదాన్ని 3m1 అనుకుంటాం, 3m2 అనుకుంటాం. తర్వాత మనకు కావాల్సింది వాటి మధ్య దూరం మారకుండా ఉంచినట్లు అయితే వాటి మధ్య గురుత్వాకర్షణ శక్తి ఎలా ఉంటుంది అన్నాడు. గురుత్వాకర్షణ శక్తి ఎలాగ ఉంటుంది అన్నాడు. మనకు కొత్త బలం కావాలి కాబట్టి గురుత్వాకర్షణ నియమానికి దాని సూత్రం F=3m1/m2r² అనేది ఫార్ములా. అందులో ఆల్రెడీ మనకి జీ విలువ అనేది మనకి ఆల్రెడీ తెలిసిందే. జీ విలువ అనేది మనకి ఎందుకంటే వెరీ వెరీ ఇంపార్టెంట్. జీ విలువ ఇక్కడ జీ అన్నాం కాబట్టి F=g ఫార్ములా తీసుకోండి. ఫార్ములా అనేది మనం కొత్త బలం కావాలి. F=gm1m2/r² అన్నాం. 3 × 3 3 3 9 9 కాబట్టి 9ని బయటికి తీసుకొస్తే అప్పుడు gm1m2/r² అన్నాం. గట్ ఆల్రెడీ మనకి r అనేది వాటి మధ్య దూరం అన్నాడు. అంటే ఒకటే గమనించాలి, ఇది ఎలా సార్ వచ్చింది? ఇక్కడ ఏమీ చేయలేదు. ఇక్కడ ఏం చేసాం? అక్కడ 3 3 9 కాబట్టి 9. అదేవిధంగా జీని లోనకి తీసుకెళ్ళాం. gm1m2/r² వేసాం. అదే ఇక్కడ ఇంకేం తెలియదు. మరి gm1m2r² విలువ ఎంత సార్ అంటే దీన్ని ఏమనుకున్నాం? ఎఫ్. ఎందుకంటే న్యూటన్ గురుత్వాకర్షణ నియమం ప్రకారం బలం F కాబట్టి దానికి ఫార్ములా F=gm1m2/r² కాబట్టి దీని వాల్యూ ఎఫ్ కాబట్టి 9F అనేది అయ్యింది. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఏమీ లేదు సార్, ఫార్ములా తెలియాలి. న్యూటన్ గురుత్వాకర్షణ నియమం ప్రకారం బలం F=gm1m2/r². m1 m2 అనేది 2 వస్తువులు. ఆ 2 వస్తువుల యొక్క ద్రవ్యరాశులు, r అనేది వాటి మధ్య దూరం అన్నాడు. ఆ 2 వస్తువుల యొక్క ద్రవ్య ఏమన్నాడు? ఆ 2 వస్తువులను వాటి మధ్య దూరం మారకుండా ఉంచినట్లయితే 2 3m1 3m2 తీసుకుంటావు. 3m1 3m2 తీసుకుంటావు. 3 3 9 కాబట్టి ఆ ఎఫ్ విలువ, ఆ ఎఫ్ని ఇక్కడ సబ్మిట్ చేయడం జరిగింది. సేమ్ ఫార్ములా. ఎందుకంటే ఇక్కడే మనకి ఈజీ చెప్పవచ్చు. 3m1 అదేవిధంగా 3m2 ఆ 2 వస్తువులు.
ఫార్ములా మాత్రం తెలియాలి. అప్పుడు ఇక్కడ 3m1 3m2 3 అనేది కామన్గా తీస్తాం మనం. 3 3 9 గుణిస్తాం, తీస్తే అప్పుడు gm1m2/r². దీని వాల్యూ ఎంత అంటే ఎఫ్. ఇది వాల్యూ కాదు, నోట్ని గుర్తుపల్సిన నియమం ప్రకారం బలం, ఫోర్స్కి ఇది ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. డైరెక్ట్గా ఈ లెక్క అనేది ఒకసారి నువ్వు నోట్ చేసుకో, నీట్గా రాసుకుంటూ క్లారిటీగా అర్థమవుద్ది. ఖచ్చితంగా ఇటువంటి లెక్కలు అనేవి అడుగుతాను ఫిజిక్స్లో, గుర్తుపెట్టుకో. నెక్స్ట్, కార్బన్ డైఆక్సైడ్లో కార్బన్ మరియు ఆక్సిజన్ ద్రవ్యరాశి నిష్పత్తి ఎంత అన్నాడు. CO2 అనగానే మనకు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, కార్బన్ అనగానే సి, దీని యొక్క పరమాణు ద్రవ్యరాశి ఎంత అంటే 12. ఆక్సిజన్ యొక్క పరమాణు ద్రవ్యరాశి ఎంత అంటే 16. ఆక్సిజన్ అంటే ఇక్కడ 2 ఓటో అన్నాం కాబట్టి 2 ఉన్నాయి కాబట్టి 16 రెళ్ళు ఎంత 32. 12:32. 4 3 12, 4 8 32. ఇక్కడ 3:2 ఈజ్ రైట్ ఆన్సర్. డైరెక్ట్గా సొల్యూషన్ కూడా ఇవ్వడం జరిగింది, ఒకసారి చూడు. నెక్స్ట్, ఒక అణువు ఎలక్ట్రాన్ను కోల్పోయినప్పుడు దానికి ఏమి జరుగుతుంది? అది అణువు అవుతుందా? అది ఇది ఇక్కడ తప్పు పడ్డా చూసుకోండి. అది ఏమవుతుంది అన్నాడు. ఒక అణువు ఎలక్ట్రాన్ కోల్పోయినప్పుడు దానికి ఏమవుతుంది అన్నాడు. ఎలక్ట్రాన్ కోల్పోయినప్పుడు అది ఏమవుతుంది సార్ అంటే, అది తటస్థంగా మారుతుందా, లేదా అది అణువు అవుతుందా, లేదా అది ఇట్స్ బికమ్ టు అయాన్ అవుద్దా అన్నాడు. కాబట్టి అది ఏమవుతుంది సార్ అంటే ఇట్స్ బికమ్ టు కాటియాన్. అది ఒక కాటియాన్ అవుతుంది. డైరెక్ట్ ఆన్సర్ గుర్తుపెట్టుకోండి. అది తటస్థంగా మారదు, అది అణువు అనేది అవ్వదు, గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా చూసుకోండి, రైట్ ఆన్సర్ సి. ఒక అణువు ఎలక్ట్రాన్ని కోల్పోయినప్పుడు, పరమాణువు చుట్టూ తిరిగేవి ఎలక్ట్రాన్స్, ప్రోటాన్ న్యూట్రాన్ కేంద్రకంలో ఉంటే, ఒక అణువు ఎలక్ట్రాన్ను కోల్పోయినప్పుడు దానికి ఏమి జరుగుతుందంటే ఆప్షన్ సి రైట్ ఆన్సర్. ఇట్ బికమ్స్ ఏ కాటియాన్. అది కాటియాన్ అవుతుంది. డైరెక్ట్ ఆన్సర్ ఇది. ఎందుకంటే అది తటస్థంగా ఉండదు. కోల్పోయినప్పుడు ఎప్పుడు కూడా ఎలక్ట్రాన్ తటస్థంగా ఉండదు, గుర్తుపెట్టుకోవాలి. అది అణువు అవుతుంది. కంప్లీట్ రాంగ్ ఆన్సర్ ఇది. అదేవిధంగా అది ప్రధానం తీసుకుంటే ఇట్ బికమ్స్ టు ఆనియాన్ అవుతుంది అన్నాడు. అది తప్పు, పూర్తిగా గుర్తుపెట్టుకోవాలి. ఆనియాన్ అనేది అవ్వదు. ఇక్కడ కొన్ని స్పెల్లింగ్ మిస్టేక్స్ కూడా ఉన్నాయి తెలుగు ప్రింటింగ్లో, మనం గుర్తుపెట్టుకోవాలి. ఆన్సర్ ఏంటి సార్ అంటే అది కాటియాన్ అవుతుంది. ప్రధానంగా జనరల్ అవేర్నెస్ అండ్ జనరల్ స్టడీస్గా మనం గమనించాలి. ఇవి జనరల్ సైన్స్ ఈజ్ ఓవర్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.